ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది నాయన. మా అందరం జీవించబడతాము నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వచ్చిన బిడలు బట్టి నీ పొందనాలు, వచ్చిన బిడలు బట్టి నీ పొందనాలు. ఇంకా రావాల్సిన బిడలు చాలామంది ఉన్నారు నాయన, ఇంకా రావాల్సిన బిడ్డలు చాలామంది ఉన్నారు. దాన్ని ప్రతి ఒక్కరిని ప్రేరేపింపజేసి తండ్రి ప్రభా ఈ యొక్క ఈవెంట్స్ కార్యక్రమం తీసుకురా ప్రభా ప్రతి ఒక్కరితో అర్హతే లేదు నాలో. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరువలేదు, నేను నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా.
పోటీలో ఎవరు విజేతలో వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దాము. స్థానిక సంఘ సేవకులు రెవరెండ్ ఫాదర్ ఎం సాల్మన్ రాజు గారు వచ్చి మరి గెలుచుకున్నటువంటి చిన్న బిడ్డలకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. అందరూ కూడా చప్పట్లు కొడదామా? ఓకే, ఇందాక పాటల పోటీలో చిన్నపిల్లలు ఫస్ట్ అఖిలేష్, గట్టిగా చప్పట్లు కొడదాం. అఖిలేష్ నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉండాలనే ఆశ ఉందయ్యా. యోబువలే ఎదురైన విశ్వాసముతో బ్రతకాలనే ఆశ ఉందయ్యా. మాటను నేను నేను త్రోసివేయక అంతముతో బ్రతకాలనే ఆశ ఉందయ్యా. నీతో బ్రతకాలని ఆశ. యెహోవా నా కాపరి, నాకు లేలు కలగదు. 23:1. ఇంకోటి వచ్చా? ఇంకోటి చెప్పు, వేరేదేమన్నా చెప్పు. దేవుడు ప్రేమ స్వరూపి. రిఫరెన్స్ తెలీదా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. డిఫరెన్స్ హెబ్రీయులకు 13:6. యెహోవా ఎడల ఆయన నవ్వు కలిగిజేయును. 2, 3 స్టార్ట్. గాఢాంధ్ర లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. కీర్తనలు 23:4. నీ సహనం నేను ఎరుగదును. ప్రకటనలు 2:2. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటిని. 2 తిమోతి 4:7. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. గలతి సహోదరులు ఐక్యమత్యంగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. యెహోవా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. యెహోవా 3:16. యోహాను 3:16. 2, 3 స్టార్ట్. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:15. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించుము. గలతి 5:14. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం, విశ్వాసం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. గలతి 5:22. ప్రాణము లేని దేహము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతము. యాకోబు 2:26. ఆయన బలిష్టమైన చేతుల కింద దిగిన మనస్కులై యుండుడి. 1 పేతురు 5:6. యెహోవా బంధింపబడిన వారిని విడిపించును. యెహోవా నీ వాక్యమున పాదములకు దీపము. రెడీ 1, 2, 3 స్టార్ట్. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. కీర్తనలు 143:10. నమ్ముట నీ వలన అయితే నమ్మున వారికి సమస్తము సాధ్యమే. మార్కు 9:23. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. యవనస్తులారా మీరు బలవంతుడు, దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది. 1 యోహాను 4:14. మీరు సర్వలోకమునకు వెలిగి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:15.
దేవుని ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. యెషయా 4:24. 2, 3 స్టార్ట్. ఆదిన దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆది కాండము 1:1 దుష్టుడు ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుంటాడు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తనలు 1:1 పక్షి చూచుండగా వలవేయడం వ్యర్థము. సామెతలు 1:17 ఆయనకు జీవజలం ఇచ్చును. యోహాను 4:10 యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కీర్తనలు 146 7. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాడి నడతలను చూసి బుద్ధి తెచ్చుకో. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119:105 నీ వాక్యమే నన్ను బ్రతికించును. కీర్తనలు 119:50 యవ్వనులు దేని చేత తమ నడత స్థిరపరచుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా. కీర్తనలు 119:9 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:15 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. సామెతలు 3:5 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సామెతలు 3:6 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తుల భాగం నుంచి యెహోవాను గణపరచుము. సామెతలు 3:9 తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించును. సామెతలు 4:12 బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. కీర్తనలు 133 యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము. కీర్తనలు 127:3 సైలెంట్ ఉండండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతూ. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము దాన్ని జ్ఞానించేవాడు ధన్యుడు. కీర్తనలు 1:1 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7 నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినములతో సమానము. కీర్తనలు హెచ్ఐబాకి 6 వచ్చినాయి. 3 చాక్లెట్లు వస్తారు హెచ్ఐబాకి. చెప్పలు కట్టండి. హెచ్ఐబా అలాగే దొరకి కూడా 6 వచ్చినాయి. 3 చాక్లెట్లు వస్తారు. చెప్పలు కొడదాం. జ్యోతి 6 వచ్చినాయి. 3 చాక్లెట్లు. చెప్పలు కొడదాం. భాగ్యశ్రీ 5 వచ్చినాయి. 2 చాక్లెట్లు వస్తాం. చెప్పలు కొడదాం అందరం. చివరిగా జెరూసా 10 మార్కులు వచ్చినాయి. 4 చాక్లెట్లు ఇద్దాం. 4 ఇద్దామా? మేములో చిన్న పాస్టర్ గారు సోఫియా ఏంజల్ గారు వచ్చి యాక్షన్ సాంగ్ లో పిల్లలందరినీ కూడా నడిపిస్తారు. కావాలి. ఆర్ యు రెడీ? నుంచోండి. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో
అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే. క్విజ్కి వెళ్ళే ముందు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పిల్లలు, పెద్దవారు, యూత్ వారు అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి నాయన, మీరు మా సంఘాన్ని ప్రేమించి ఈ దినము తండ్రి ఈ రీతిగా ప్రభా చిన్న బిడ్డలు, యవనస్తులు అయా తండ్రి నాయన, అయా తండ్రి అందరూ కూడా సమకూర్చబడి నాయన తండ్రి ప్రభా నాయన నీ నామాన్ని ఉచ్చరించడానికి అయా తండ్రి ప్రభా నాయన నిన్ను గూర్చినటువంటి లేఖనములు నేర్చుకున్నవి అయా తండ్రి మరలా తండ్రి నాయన ఈ దినము గుర్తు చేసుకోవడానికి అయా తండ్రి ప్రభా నీ అందు ఆనందించడానికి నీవు ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి నాయన ఇంతవరకు నాయన బిడ్డలు ప్రభా అయా తండ్రి పాటలలోను రెఫరెన్స్ల్లోనూ తండ్రి బలపరచబడ్డారు తండ్రి. అయా కొందరు నాయన కొన్ని బహుమతులు గెలుచుకున్నారు ప్రభా. అయా తండ్రి ఆ బిడ్డలు దీవించండి నాయన. ఎవరైతే బహుమతులు గెలుచుకోలేదో వారు ప్రభా ఇక నుంచైనా శ్రద్ధ కలిగి అయా తండ్రి అయా ప్రభ వాక్యముల పట్ల పాటల పట్ల నాయన శ్రద్ధ కలిగి బిడ్డలు జీవించటకును సహాయం దయచేయండి అయ్యా. అయా తండ్రి ఈ పిక్చర్లో ఈ బొమ్మలో ముగ్గురు ఉన్నారు. సరిగ్గానండి కూర్చో చెప్తున్నాను కదా. ఓ వ్యక్తి చెట్టు ఎక్కి నుంచున్నాడు. కింద ఒకరి పేరు చెప్పు, పౌలు అంటున్నాం. ఇంకో వ్యక్తి ఎవరా? వాళ్ళ తమ్ముడు, అన్నయ్య. సరే, అరమార్క్ చప్పట్లు కొడదాం. ఏం పేరు నీ పేరు? ప్రదీప్. గట్టిగా చప్పట్లు కొడదాం. మీటింగ్కి చాలామంది వచ్చారు. ఆ మీటింగ్లో యేసుప్రభు వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టాడు. ఆ ఫుడ్ ఏంటి? ఫస్ట్ మన ఓడు ఆగు చెప్ 5 రొట్లు చప్పట్లు కొడదాం. యేసుప్రభు పుట్టాక యేసుప్రభును చూడటానికి ఒక ముగ్గురు వ్యక్తులు ఆయనకి గిఫ్ట్ తీసుకొచ్చారు. ఏమేమిటి చెప్పు? సాంబ్రాణి, బోలం, ఇంకేంటి ఇంకోటి ఏదో ఉంది, అది బంగారు సాంబ్రాణి. చెప్పలు వారు పెళ్ళికి వెళ్ళారు. యేసుప్రభు గారు పెళ్ళికి వెళ్ళారు. సండే స్కూల్ పిల్లలు, ఓయ్ యేసుప్రభు వారు మ్యారేజ్కి వెళ్ళారు. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్లో అందరూ కూడా ఆవిడ వచ్చిన వాళ్ళందరికీ రసన ఇచ్చారు. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. అక్కడ డ్రింక్ రసన ఇచ్చారు. ఆ రసన అయిపోయింది. తర్వాత ఆ రసన మళ్ళా ప్రభువారు కొంత అక్కడ మహిమ చేశారు, మిరాకిల్ చేశారు. అయితే ఆ రసన ఎన్ని కుండలుగా ఉన్నాయి? ఎన్ని కుండలతో ఉన్నాయి? నువ్వు చెప్పమ్మా. 3. నువ్వు చెప్. 7. నువ్వు 12. ఇందులో ఏది రైట్? చేసుకుందాము. ఆఫ్టర్నూన్ సెక్షన్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అయా తండ్రి, ఈ దినం ప్రభా VBS కార్యక్రమము సంఘంలో పెట్టుటకు నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకే స్తోత్రములు. అయా తండ్రి, మార్నింగ్ సెక్షన్ అంతా కూడా ప్రభా నీవెంతగానో మహిమకరముగా దీవెనకరంగా జరిగించినందుకు నీకే స్తోత్రములు. అయా తండ్రి, ఇప్పుడు ప్రభా ఈ యొక్క ఆఫ్టర్నూన్ సెక్షన్లోకి తండ్రి మీరే తోడుగా ఉండండి. అయా తండ్రి, మధ్యాహ్నం నుంచి గేమ్స్ జరుగుతూ ఉండగా పిల్లలందరికీ కూడా మీరే తోడుగా ఉండండి. అయా నీవి వారికి జ్ఞానం దయచేయండి. అయా తండ్రి, నీ యొక్క పనిలో ప్రభా ఈ దినమంతా పిల్లలు గడుపుచూ ఉండగా అయా తండ్రి సోమవారం నుంచి స్కూల్స్ తీస్తూ ఉండగా తండ్రి అయా వారి యొక్క చదువుల్లోనూ అయా తండ్రి వారి యొక్క జీవితాల్లోనూ నీ యొక్క కృపను నీ యొక్క మహిమను వారికి చూపించండి.
అయ్యా తండ్రి వారికి జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి అయ్యా తండ్రి నీ యందు భయభక్తులు కల జీవితాన్ని ఇచ్చి మీరే నడిపించి సహాయం దయచేయమని అయ్యా తండ్రి ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. కృపానిధి మా మంచి కాపరి నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించు. ఏమైనా చేయగలవు.